మదన్ మోహన్. అంటే మదన్ మోహన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, ఈమె రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి. వాళ్ళు మదన్ మోహన్నే ఆ బిడ్డకి DNA నేను ఇస్తాను నువ్వు ఇవ్వమని సవాల్ చేశాడు విజయసాయి రెడ్డిని. అతను మరి రాజ్యసభలో ఉపన్యాసాలు దంచి కొడతారు. అసలు దీని మీద మాట్లాడకూడదని కూడా ఏదో తెచ్చుకున్నట్టున్నాడు ఢిల్లీ హైకోర్టు నుంచి కూడా. అంటే జగన్మోహన్ రెడ్డి పగబట్టాడా, ప్రజల మీద పగబట్టాడా, చట్టసభల మీద పగబట్టాడా, తనని మించినటువంటి కర్కోటకులను చట్టసభలకు ప్రతినిధులుగా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడా? అసెంబ్లీలో ఇంకొక 4-5 ఉన్నారు. ఏది అంబటి రాంబాబు, మన మేడం చెప్పారు ఎవరు, అరగంట. లేకపోతే ఇంకొకడెవడ భ్రష్టుడు, వాడు గంట. నువ్వు వస్తావా, నన్ను రమ్మంటావా? అతని వయసు ఎంత? అవంతి శ్రీనివాసరావు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిది ఆ మధ్య ఎవరో జనసేన నేత బొలిశెట్టి ఏదో బయట పెట్టినట్టున్నాడు కొన్ని ఫోటోలు. ఒక దళిత మహిళను అతను వేధిస్తున్నట్టుగా 23 కెమెరాలు ఆమె ఇంటి చుట్టూతో పెట్టి ఆమె కదలికల పైన అతను నిఘా పెట్టినట్టుగా, ఏదో ఒక బిడ్డని తన ఒళ్ళో పెట్టుకుని తలనీలాలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తీయించుతున్న ఫోటోలు. అంటే ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాసరావు, అసలు ఇంకో భ్రష్టుడు జైల్లో ఉన్నట్టున్నాడు, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్. కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, ఇది జరదొడ్డి సుధాకర్. అసలు అతను ఫోక్సో కేసు 3 ఏళ్ళు ఒక బాలికని దారుణంగా హింసించి వేధిస్తే వీడియోలు బయటకు వచ్చాయి సుధాకర్ది. ఇప్పుడు అతను జైల్లో ఉన్నాడు 51 రోజులుగా. మన మేడం రజనీకే తెలుసు ఎన్ని రోజులుగా జైలుకో ఉన్నాడు. ఆమె చెప్పాలి. మీరన్నది అసలు వీళ్ళందరికీ ఆద్యుడు. అందుకే ఆఖరికి చెప్తున్నా, ఏది లోక్సభ సభ్యుడు గోరంట్ల మాధవ్, అతని వీడియో అసలు ఎంత వైరల్ అయింది. అసలు ఎంపీల వాట్సాప్ గ్రూప్లో మాధవ్ వీడియో. ఎంత భ్రష్టులంటే రఘురామకృష్ణరాజు గారు అన్నట్టున్నారు. ఏమని దీనికి ఏదో డెఫినేషన్ కూడా ఇచ్చాడు. రసిక శృంగార చిలిపి పార్టీయో ఏదో అన్నట్టున్నాడు. వైఎస్ఆర్సీపీ అబ్రివేషనే ఆయన మార్చేశాడు. శృంగార రసిక చిలిపి పార్టీ. ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఎన్నికల ప్రచారంలో వైచీపీ అన్నాడు. ఇది వైసీపీ కాదు, వైచీపీ అంటే మీరు ఇంట్రడక్షన్లో కూడా అన్నారు. వేరే ఏదో పేరే మార్చేశారు, ఆ పార్టీ పేరే మార్చేశారంటే ఏంటా పెద్ద ఆయన ఇంత మాట అన్నాడు అనుకున్నా. వైచీపీ అనేది వాళ్ళ ప్రజలే చీకొట్టారు. అసలు అది వైకాపా కాదు, వైకామా అంటున్నారు ఇప్పుడు. వైకామ పార్టీ అంట. ఇంత భ్రష్టులు నేను చూడలేదండి దేశ చరిత్రలో. ఇన్ని జాతీయ పార్టీలతో మనం కలిసి పనిచేసాం, ప్రాంతీయ పార్టీలతో కలిసి పనిచేసాం. కానీ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు వీళ్ళేనా? నవరత్నాలు ఇచ్చాను ప్రజలకు అన్నాడు. నవరత్నాలు స్కీములు కాదు. ఇప్పుడు మనం చదివిన దాంతో 9 మంది ఉన్నారు. ఏది లోక్సభ, రాజ్యసభ. ఇప్పుడు చెప్పిన లిస్ట్ అంతా మళ్ళీ చదివితే విజయసాయి రెడ్డి, మాధవ్, అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాసరావు, ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆ కోడుమూరు సుధాకర్, ఈ కౌన్సిల్లో దువ్వాడ సీను, ఇతను అనంతబాబు, జగన్మోహన్ రెడ్డి నవరత్నాల. అంటే ఎంత భ్రష్టుల్ని ఇతను అసెంబ్లీకి పంపాడు, కౌన్సిల్కి పంపాడు, తర్వాత లోక్సభ, రాజ్యసభలకు పంపాడంటే ఇంతమంది భ్రష్టుల్ని చట్టసభలకు పంపినాడు. ఎంత భ్రష్టుడో. ఎందుకని ఇవాళ మనం చూసాం. మీ స్నేహితులు 10 మంది పేర్లు చెప్పండి, మీరు ఎలాంటి వాళ్ళు నేను చెప్తాను. ఏదో సామెత, సేయింగ్. ఈ ఇంతమందిని స్నేహితులుగా కలిగిన జగన్మోహన్ రెడ్డి ఎలా అంటాడు? చెప్తారు కదా, నా మిత్రుడు మంచివాడు, ఇంట్రడ్యూస్ చేస్తుంటారు కదా. సౌమ్యుడు, మంచోడు, దువ్వాడ సీను, నాకు మంచి సన్నిహితుడు అనంతబాబు. ఈ వీడియోలు. జగన్మోహన్ రెడ్డి దువ్వాడ శ్రీనివాస్ని టెక్కల ఇన్ఛార్జిగా తొలగించాడంట. ఏది 15 రోజులు గబ్బు పట్టిన తర్వాత టెక్కల ఇన్ఛార్జిగా అతను తొలగించి పేరాడ తిలక్ని పెట్టాడంట. దువ్వాడ సీన్ని తొలగించి నువ్వు తిలక్ని పెట్టినప్పుడు విజయసాయి రెడ్డిని ఎందుకు తొలగించలేదు? పార్లమెంటరీ పార్టీ నేతగా విజయసాయి రెడ్డిని తొలగించాలి కదా. మరి అతని మీద వచ్చినటువంటి అంటే విజయసాయి రెడ్డికి ఒక న్యాయం, దువ్వాడ సీన్కి ఒక న్యాయమా? ఇప్పుడు మనం చూసాం. మరి విజయసాయి రెడ్డిని తొలగిస్తే అప్రూవర్గా మారితే ఇప్పుడు రంపచోడవరం వీరప్పన్ అంట. ఎవరు? ఈ ఘనత వహించిన పెద్దల సభ సభ్యుడు రంపచోడవరం వీరప్పన్. పుంగనూరు వీరప్పన్, పల్నాడు వీరప్పన్, నియోజకవర్గానికి ఓ వీరప్పన్ వదిలారు జగన్మోహన్ రెడ్డి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమో పుంగనూరు వీరప్పన్ అని. అసలు రామచంద్ర యాదవ్ ఒక 38 పేజీల పిటిషన్ పెట్టాడు. ఎవరికి? కేంద్ర హోంశాఖ మంత్రికి.
పల్నాడు వీరప్పన్ ఇప్పుడు జైలు నుంచి వదిలినట్టున్నారు, నిన్న ఏమో బయటకు వచ్చినట్టున్నారు. ఇప్పుడు ఈయన ఎవరు, రంపచోడవరం వీరప్పన్, మన మేడం ఎమ్మెల్యే గారు చెప్పారు ఏంటి, రంగురాళ్ల కుంభకోణం, రంగురాళ్ల ర్యాకెట్ రింగ్ మాస్టర్ ఇతనేనని, దగ్గర దగ్గర 5 రాష్ట్రాలకి రంగురాళ్ళు మరి అక్కడి నుంచి నిపుణులు రావటం, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఒక పెద్ద ర్యాకెట్ అక్కడ రంగురాళ్లలో ఈ మన్యం ఏజెన్సీలో, అటు ఉమ్మడి విశాఖ జిల్లాలో కావచ్చు, ఇటు ఈ ముంపు మండలాల్లో కావచ్చు, రంపచోడవరం, అడ్డతీగల, వీటన్నిటిలో కూడా నెలకి 25 కోట్ల నుంచి 100 కోట్ల. ఏది, రంగురాళ్ల ర్యాకెట్ నెలకి 25 కోట్ల నుంచి 100 కోట్లు అంటే ఆన్ యావరేజ్ 60 కోట్లు వేసుకుంటే రోజుకు 2 కోట్ల వ్యాపారంలో వాటా ఎవరెవరికి? దగ్గర దగ్గర 4000 కోట్లు ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో రంగురాళ్ల ర్యాకెట్ అన్నమాట. మరి వాటా ఎవరికి? వాటా అందరికీ. వాటా పంపిణీదారుడే మన సజ్జల ప్రభుత్వ సలహాదారు చేసే పనే అది కదా. ప్యాలెస్కి ఎంత వెళ్ళాలి, నియోజకవర్గ ప్యాలెస్లకు ఎంత వెళ్ళాలి, అంత డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా ఈ వల్గర్ ఫెలోస్ అందరినీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నాడంటే అది ఎంత వల్గర్ పార్టీ అనేది మనకి ఇక్కడే కనపడుతోంది. ఎస్సీ ఎస్టీలపై ఎన్ని అత్యాచారాలండి. అరే, బయటికి వెళ్ళినటువంటి ఆడపిల్లలు క్షేమంగా తిరిగి వచ్చే పరిస్థితి లేదు. మామూలుగా క్రైమ్ రేట్ పెరగలేదు. ఇప్పుడు 94% సీట్లు ఎందుకు కోల్పోయాడు జగన్మోహన్ రెడ్డి? కేవలం 6% సీట్లకే అతను పరిమితం చేశారంటే 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి 94% క్రైమ్ రేట్ పెంచాడు. లెవెల్ అయింది. నువ్వు 94% క్రైమ్ రేట్ పెంచావు కాబట్టే నీకు 94% సీట్లు జనం ఇవ్వలేదన్నమాట. 17% ఓట్ బ్యాంక్